ఆంధ్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రగా మిగిలిపోయింది ఈనాటి ఎలక్షన్ రిజల్ట్స్. రాజకీయ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యయనంగా చెప్పుకోవచ్చు. కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలుపును కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో రెండో ముఖ్యమంత్రిగా జగన్ 30వ తేదీన ప్రమాణ స్వీకారణ చేయబోతున్నారు. అయితే అందరూ వైసీపీ పార్టీ గెలుపు సంబరాల్లో ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు జగన్ దగ్గరకు వచ్చి, అన్న, ఇప్పటికైనా నాన్న హత్యకు గల కారణం మీరే తెలుసుకొని ఆ పని చేసిన వాడిని తగిన శిక్ష విధించండి అంటూ కన్నీరు పెట్టుకుంది. మన కుటుంబంను వేధించి మన మానసిక ఆనందాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని వదలద్దన్నా అంటూ బోరుమనింది. కన్నీరు పెడుతున్న చెల్లిని చూసి చలించిపోయిన జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. బాబాయ్ మరణానికి గల ప్రతి కారణాన్ని నేను తెలుసుకొని తప్పు చేసిన వాడికి శిక్ష పడేంత వరకు ఊరుకోనని మాటిచ్చాడట జగన్. వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా జగన్ ఆ నిందితుడిని పట్టుకుంటాడని మీరు భావిస్తున్నారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.